బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిలబడడానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా 2-3 సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె మరీ కోరుకున్నారు. ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను, మా మహిళా తల్లులను ముందు అందరినీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి. సంజయ్ అన్నను భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటిక్యాల చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు. గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటిక్యాల గ్రామాన్ని, రాయికల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి మంచి పండు తింటాం. అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన సంజయ్ అన్నను భారీ మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలిపించవలసింది. ఏం కాదన్నా ఏం కాదన్నా